నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్ళిందిగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పనిచేసిన కార్యకర్తలకు పార్టీనే పదవులు ఇస్తుంది. బాల్కొండ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో సునీల్ రెడ్డి సూచనలు. ఆర్మూర్ డివిజన్లో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆపరేషన్ సింధూర్కు ప్రజల్లో హర్షం. రాజకీయ ప్రతినిధులు, సామాన్య ప్రజల సంబరాలు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని, అలాగే ధాన్యం నిల్వ కోసం అదనపు గోడౌన్లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ డివిజన్లో ఆర్మూర్ పట్టణం మరియు బాల్కొండ మండలం ముప్కాల్, వెంచిర్యాల్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. అనంతరం మెప్మా సిబ్బందికి మరియు ప్రాథమిక సహకార సంఘాల సభ్యులకు ప్రతి గ్రామాన వరి కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, మిల్లుల్లో సైతం ధాన్యం దిగుమతి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్య వివరాల రికార్డులు ఉన్నత స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. రైతులకు నేరుగా డబ్బులు ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘాల సభ్యులు, అధికారులు తదితరులున్నారు. పార్టీలో పదవుల కోసం తాను ఎవరి పేరు సిఫార్సు చేయనని, కష్టపడి పనిచేసే వారికి పదవులు దక్కుతాయని, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేసిన నాయకులకు మంచి పదవులు వరిస్తాయని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, పార్టీ పరిశీలకులు బల్మూరి వెంకట్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డిలు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎన్ఆర్బి ఫంక్షన్ హాల్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు బల్మూరి వెంకట్, కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్లు హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, తమది రాజకీయ కుటుంబం కాదని, డబ్బున్న కుటుంబం కాదని పార్టీ గుర్తించి, ప్రజలు గుర్తించి నాడు ఓట్లు వేస్తే ఈరోజు ఈ స్థానంలో ఉన్నానని చెప్పారు. ప్రతి కార్యకర్త ఎన్నో వ్యయ ప్రయాసలూర్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని చెప్పారు. కార్యకర్తల ఆశీర్వాదంతోనే నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్నారు. అలాగే ఇప్పుడు కూడా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ గెలవడానికి ప్రతి కార్యకర్త అదే తరహాలో పనిచేసే ముందుకు నడిపే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని, రానున్న రోజుల్లో నూతన పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు తదితరులున్నారు. ఏదైతే ముఖ్యమంత్రిగా నా మీద బాధ్యత పెట్టిందో ఆ బాధ్యత ప్రకారం నేను నిక్కచ్చుకుంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా సోదరులారా. ఎన్ని ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎక్కడ చేయి జాపింది లేదు. మన కార్యకర్తలు కూడా గర్వంగా చెప్తున్నా. నేను మన నిజామాబాద్ వేదిక మీద చెప్పిన ఇందిరమ్మ ఇళ్ల సెలక్షన్లలో అద్భుతంగా మా వారు పనిచేస్తున్నారని చెప్పిన దానికి నిదర్శనంగానే ఈ రోజు నిజామాబాద్ జిల్లాల ఎవరన్నా ఇందిరమ్మ ఇళ్లను సెలెక్ట్ చేసి మొట్టమొదటిగా కలెక్టరేట్ కు పంపించి మినిస్టర్ కు పంపించే నియోజకవర్గం మీద ఉందంటే అది బాల్కొండ నియోజకవర్గం అని మీ అందరు కూడా తెలియజేస్తున్నారు. అందరు కూడా నిక్కచ్చిగా పనిచేస్తున్నారు. పార్టీ అభ్యున్నతి గురించి పనిచేస్తున్నారు. ఎవరు కూడా పార్టీ మీద అక్కడక్కడ నిరసన ఉండొచ్చు. ఆ నిరసన లెక్కనే కూడా నేను చెప్తా, వెంకట్ గారు మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడైతే మొన్న ఎలక్షన్లలో అద్భుతంగా ఓట్లు వచ్చినాయో అక్కడెక్కడ కూడా నిరసనలు లేవు. ఎక్కడైతే లీడ్ రాలేదో, ఏ గ్రామాలైతే కొన్ని ఇబ్బంది పరిస్థితుల్లో మనకు ఓట్లు రాలేవో అదే గ్రామాల నుంచి కూడా నిరసన వినిపిస్తుందంటే ఎక్కడ లోపం ఉందో వెంకట్ గారు ఒక్కసారి ఆలోచించాలి. చూసి మరి పాతోలను విస్మరించకుండా పాతోలను కూడా కాపాడుకుంటూనే కొత్తోళ్లతో కలిసి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా నాయకత్వం కూడా పనిచేయాలనేటువంటి విషయాన్ని సందర్భంగా
ఈ సభ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దయచేసి ఏమన్నా ఎవరి మనసులన్నా బాధ పడితే క్షమించండి. కానీ రేపు మనం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో నిర్మాణమే ప్రధానమైంది. ఏ పార్టీకైనా కానీ నిర్మాణం బలంగా ఉంటేనే, కార్యకర్తలు బలంగా ఉంటేనే ఆ పార్టీ బలపడుతుంది. రేపు ప్రజలలో మనం మన్నన పొందగలుగుతాం. కులగణన జరిగితేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని నమ్మినోడు రాహుల్ గాంధీ గారు. 1931 నుంచి ఆ రోజు కులగణన జరిగింది. అది ఎప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జరగలే. రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నారు. కొందరు అడిగి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలే అని. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి చేయలే అని నేను అనట్లే. కానీ నేను ఇవాళ అడుగుతున్నా, సామాజిక న్యాయం జరగాలి, సమానత్వం రావాలి, అన్ని కులాలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి నేను తెలుసుకున్నా కాబట్టి ఈ పోరాటం చేస్తున్నా అని చెప్పి ఇవాళ బీజేపీ మెడలు వంచితే మోడీ గారు తలొగ్గి కులగణనకు మొన్న ఒప్పుకున్నారు. దానివల్ల లాభం ఎవరికి? బీసీలకు. రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు కులగణన చేసిండు. ఆ తర్వాత బిల్లు పెట్టి బలహీన వర్గాలకు 27% నుంచి 42% పెంచాలని చెప్పి తీర్మానం చేసి చట్టం చేసి ఇవాళ కేంద్రానికి కూడా పంపించాడు. నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులని కలిపే ప్రయత్నం చేయాలి తప్ప నాయకుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున ఆ చిట్టు ఆ మంటలో మనమే కాలిపోతాము, మనకే నష్టం జరుగుతుంది. రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో కూడా అసలు నష్టం మనకి కలుగొద్దనంటే వేదిక పైన ఉన్న పెద్దలందరినీ కూడా కలిపి ఏకదాటిపైకి తీసుకొని వచ్చి మనకి కావలసిన ఎన్నికల సామాగ్రిని కానీ సామ భేదాలు ఏవి మనకి కావాలన్నా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొని మీరు రేపు పొద్దున ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా మీ స్థానాల్లో మీరు కూర్చొని ప్రతి కార్యకర్త లీడర్గా అయ్యే ఒక శక్తి మీ చేతుల్లోనే ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే పనిని గమనించాలని, డ్రగ్స్, గంజాయి, కళ్ళకు బానిస కాకుండా చూడాలని, వారిపై శ్రద్ధ వహించాలని యాంటీ నార్కటిక్స్ బ్యూరో భూషణ్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల మహిళా సంఘ భవనంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదక ద్రవ్య నిరోధక ప్రత్యేక అధికారి పుష్యం కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్ఐ రంజిత్రావు, ఎస్హెచ్ఓ సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారు చేసే అరాచకాలు అంతా ఇంత కాదన్నారు. గంజాయికి కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడితే సొంత తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనుకాడరని తెలిపారు. ప్రతి తల్లిదండ్రి తన పిల్లలపై ప్రత్యేక దృష్టి వహిస్తూ రోజు ఎటు వెళ్తున్నాడు అన్న దానిపై ఆరా తీయాలన్నారు. మహిళలు కూడా గుల్ఫారానికి బానిసై మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి, కళ్ళకు అలవాటు పడ్డవారికి ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్లను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం సైకియాట్రిస్ట్ అందుబాటులో ఉండి వారికి సూచనలను, సలహాల మేరకు ఎందరో మందికి డ్రగ్స్, మత్తు పదార్థాల నుంచి విముక్తి కలిగించడం జరిగిందన్నారు. అలాగే సైబర్ నేరాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు డ్రగ్స్కు, గంజాయికి, కళ్ళకు దూరంగా ఉంటే పిల్లలు కూడా వాటికి దూరంగా ఉంటారని, వారి ఉజ్వల భవిష్యత్తును తల్లిదండ్రులు తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మెడికల్ ఆఫీసర్ కీర్తన మరియు వైద్యారోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. లేకపోతే మీ కుటుంబానికి, మీ వంశానికి అది శాపం లెక్క మారే పరిస్థితి వస్తుంది. ఈ కుటుంబం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వస్తుంది. అర్థమైందిగా? పిల్లలే కదా భవిష్యత్తు. ఈరోజు పిల్లలే రేపటి భావిభౌతులు అంటారు, భవిష్యత్తు అంటారు. మన కుటుంబానికి వారసత్వం అదే కదా. మీ పేరు ప్రతిష్టలు వాళ్ళే కదా. వాళ్ళే మీ అనారోగ్యం పడితే వాళ్ళే నశించిపోతే మీకు ఏముండదు. మీ పేరు అనేది ఉండదు, మీ వంశం అనేది ఉండదు. చివరికి మన రాష్ట్రం, మన ఊరు, మన దేశం, మన అంతా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి. తల్లులు, ప్రతి ఒక్క తల్లులు ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, అందరికీ తెలియపరచండి. అది 100కు 200% ప్రమాదం. దాన్ని దయచేసి మర్చిపోండి. విపరీతంగా పబ్బుల నుంచి ఈరోజు చిన్న పల్లెటూరు, గ్రామ విలేజెస్కి, గల్లీలలో కూడా వ్యాపించింది. దయచేసి ఈ గాంజాకు ఒకసారి అలవాటు పడితే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉండదు. ఈ రోజు ఈ డ్రగ్స్, గాంజా లాంటి డ్రగ్స్, ఇంకా నార్కోటిక్ డ్రగ్స్, ఇలాంటి డ్రగ్స్ కి అలవాటు పడ్డోళ్ళు ఎన్నో నేరాలు చేస్తున్నారు. ఏముంటుంది గ్రూప్ ఆఫ్ కావాలంటే మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది, మన ఆలోచన కోల్పోతారు.
మనం ఏం పిల్లలు అనే సోయి లేకుండా ఆమె ఆ ఆడపిల్లలు అంతా అడుక్కుంటే చదువుకున్న పిల్లలు అది కూడా పట్టించుకోకుండా నాకు అవసరం లేదు సార్, పిల్లలు వద్దు భర్త వద్దు, నేను ఇక్కడనే ఉంటాను మా తల్లితోని, నాకు ఇది లేదు బతకలేను అనే స్టేజ్కి వచ్చింది. ఆ కళ్ళు లేదు బతకదట అంటే ఎక్కడికి తీసుకుపోతుంది మనం ఆలోచించండి. ఒక మహిళ అయింది ఆమె, నేను ఇది లేదు బతకలేను, నేను అక్కడ ఉండలేను సార్, అక్కడ దొరకదు, అది అక్కడ మంచి కాలం దొరకలేదా, మంచి కాలం ఆగి ఉండలేదు సార్, ఇది కంపల్సరీ నాకు కావాలి, మనసుకి ఇచ్చేకపోతుంది సార్ అని ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి? ఇట్లా నువ్వు ఒకరోజు డాక్టర్ దగ్గరికి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఆపరేట్ చేసుకుంటాం. అది మన పక్క వాళ్ళకి మీరందరూ ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళ ఇప్పుడే మన ఆ పిల్లల్ని గ్రహించాలి. మన ఇంట్లో పోతుంటారు, వాడు వస్తాడు మోటార్ సైకిల్ వేస్తూ పోతాడు, కాగానే 10వ తరగతి పాస్ వాడు 12వ తరగతి ఇంప్రూవ్మెంట్ కాగానే ఒక ఫోన్ మనీ అంటాడు. ఫోన్ మనీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేపట్టిన సైనిక చర్యలకు మద్దతుగా ఆర్మూర్లో యోగా నిర్వాహకులు ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్లో భారత సైన్యానికి మద్దతుగా మామిడిపల్లి నుండి పెర్కిట్ వరకు, అలాగే పెర్కిట్ నుండి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు పట్టణానికి యోగా నిర్వాహకులు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన భారతదేశ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రానున్న రోజుల్లో పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు. కాశ్మీర్లో పహల్గాం దాడిలో మృతి చెందిన 26 మందికి సంతాపం తెలియజేశారు. పాకిస్తాన్కు మన భారతదేశ ఆర్మీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మేము ఆర్మూర్ మా యొక్క యోగి భీమయ్య యోగా సెంటర్ తరఫున ఆర్మూర్ నుంచి వస్తే పెర్కిట్ వరకు, పెర్కిట్ నుంచి వస్తే గోల్బాగ్లోని అంబేద్కర్ చౌక్ వరకు మేము ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ సింధూరాకు సంపూర్ణ మద్దతుగా మేము స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ఇటువంటి దాడులు రాబోయే కాలంలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని మేము మా యొక్క ఆర్మూర్ తరఫున, ఆర్మూర్ యొక్క మా యోగా బృందం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నెక్స్ట్ ఆదివారం నాడు ఈ ఆపరేషన్ సింధూరాకు మద్దతుగా పెద్ద మొత్తంలో ఆదివారం నాడు ఈ యొక్క మామిడిపల్లి నుంచి పెర్కిట్ వరకు, పెర్కిట్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్ళి మేము సంఘీభావం మన ఇండియన్ ఆర్మీకి సంఘీభావంగా ర్యాలీ తీయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించడం చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని రాష్ట్రంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరపల్లి మండల కేంద్రంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక సహకార గిడ్డంగి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2% కూడా చేయలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మన్ననలు పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని ముఖ్యమంత్రి వెంటనే దిగిపోవాలన్నారు. రాష్ట్రంలో అందాల పోటీలు కాదు, ఫెయిల్యూర్ సీఎంల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికి మొదటి స్థానం దక్కుతుందన్నారు. తాము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వడ్లకు డిమాండ్ ఉన్నది, దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉన్నది, తరుగు తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి అధికార యంత్రం దీంట్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని లారీలు వెయిట్ చేస్తున్నాయి, తొందరగా పంపించాలి, అన్లోడ్ చేయాలి, ఈ తరుగును కూడా అరికట్టాలి. 5 కిలోల తరుగు ఏదైతే పోతున్నదో క్వింటాల్కు దీన్ని అరికట్టాలి. అట్లనే జోకకుండా కల్లాల్లో ఉన్నటువంటి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా తొందరగా జోక్పియాలి. ఈ 3 కూడా ఇమీడియట్గా చేసి ఇవాళ రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వడ్లు తొందరగా ఎట్లా పంపిద్దామని ఆలోచన లేదు, రైతుల్ని ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయాలన్న ఆలోచన లేదు. దీని మీద రివ్యూ చేస్తలేడు ఆయన. వడ్లు కొనుగోలు మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు, మీటింగ్ పెట్టట్లేదు ఆఫీసర్లతో. దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన? అందాల పోటీల మీద మీటింగ్ పెడతా ఉన్నాడు. ఆయనకు అందాల పోటీలు చేసుడు ఇంపార్టెంట్ ఉన్నది. రైతుల వడ్లు తొందరగా అన్లోడ్ చేపించి రైస్ మిల్లర్లతో మాట్లాడి తరుగు లేకుండా రైతుల ధాన్యాన్ని చేయాలి అని చెప్పి ఆ ఆలోచన లేదు ఆయనకి. అందాల పోటీల మీద
ఆలోచన ఎక్కువ ఉన్నది. అందాల పోటీలు ఎట్ట చేయాలా, గత వారం రోజుల నుంచి అదే మీటింగ్లు పెడతా ఉన్నాడు. చాలా దురదృష్టం ఇది. రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైనా ఆయనకు. అందాల పోటీలన్నట కస్తూరిబా పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా చూపించాలన్నట అందాల పోటీలు. ఎంత నీచంగా దిగజారిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే. ఈ అందాల పోటీలతో పాటు ఫెయిల్యూర్ సీఎంల పోటీ కూడా పెట్టండి, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా, లారీలు వారం రోజులు రైస్ మిల్లర్ల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేయించే చేత గాని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరు. ఒకవేళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అందాల పోటీలతో పాటు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఈ దేశంలో మీరు నంబర్ 1 స్థానానికి వచ్చడం మాత్రం ఖాయం. రైతు పాత చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి మోడీ సర్కార్ చూస్తుందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య, అఖిల భారత రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ మరియు దేవరాంలు అన్నారు. హైదరాబాద్లోని విద్యానగర్లో గల మార్క్స్ భవన్లో సిపిఐఎంఎల్ మాస్ రాష్ట్ర నాయకులు మరియు ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య మరియు ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ బిల్లులో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర ప్రస్తావన నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల వల్ల కార్పొరేట్ వ్యవసాయం చేసే వారికి లాభం చేకూరుతుందని, నిరుపేద రైతులకు మాత్రం అన్యాయం జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర ప్రకటించాలని అన్నారు. రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు రైతుల కోసం కొత్త చట్టాలు, వారి బంగారు భవిష్యత్తు కోసం ఉన్నత పథకాలు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం నాయకులు తదితరులున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ దేశ ప్రభుత్వాన్ని రెండింటిని కూడా నిలదీయటానికి, డిమాండ్ చేయటానికి మొదలు పూనుకున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరూ కూడా రైతాంగం అంతా, ప్రజలందరూ వచ్చి దాన్ని జయప్రదం చేసి పాలకులైనటువంటి రాష్ట్ర పాలకులకి, దేశ పాలకులకి కనువిప్పు కలిగించే పద్ధతిలో సీతారామ ప్రాజెక్టు కానీ, అదే రకంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే స్థానంలో వాటన్నిటిని కూడా అది అవినీతి పరమైనవనో లేకపోతే డబ్బులు లేవనేది కాకుండా వాయిదా వేయడం జరిగింది. ఇది రైతు వ్యతిరేకమైనటువంటి విషయం కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగం అంతా కదిలొచ్చి ఇందులో పాల్గొనాలని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా ఆ హామీలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ ఇవాళ ఏకకాలం చేస్తారని చెప్పి 30 నుంచి 40% కూడా పూర్తి కాలేదు. రైతు భరోసా 15,000 రూపాయలు పంటలకు ఇస్తారని 12,000కే కుదించేసి అది కూడా పూర్తి చేయలేదు. అట్లాగే ఈ రోజు ఏదైతే ప్రధానంగా ధరణి స్థానంలో భూభారత్ తీసుకొచ్చేసి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి యాడుంది అక్కడనే ఉంచిండు తప్ప ఏ మాత్రం మౌలికంగా మారలేదు. ఇవాళ సోలాకార్ అనే దాన్ని కూడా ముందు ఇవాళ కొనసాగిస్తా ఉంది. ఈ వెలుగులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ ఇచ్చిన హామీల అమలు కోసం 8వ తేదీన ధర్నా చౌక్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా ధర్నా చేపడుతున్నాం. ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఇస్కాన్ కేంద్రంలో ఇస్కాన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ఇస్కాన్ కేంద్రంలో పూజలు నిర్వహించడంతో పాటు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదానాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇస్కాన్ కేంద్రం ఇంకా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ నిర్వాహకులు, దాతలు తదితరులున్నారు. కరుణ ట్రస్ట్ ద్వారా అనాథ పేదలకు ఆశ్రయమిస్తూ వారికి ఆడుకోవడానికి ఆట వస్తువులు, దుస్తువులు మరియు భోజనం వసతులు కూడా కల్పించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పేద పిల్లలకు కరుణ ట్రస్ట్ సభ్యులు ఆట వస్తువులు మరియు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలోనే కాకుండా పరిసర గ్రామాల్లో సైతం పేదలను గుర్తించి వారికి అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో షెట్పల్లి కేంద్రంగా అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి మరిన్ని సేవలు విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులున్నారు.
వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ తీవ్ర అన్యాయం చేస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాం, జిల్లా అధ్యక్షులు సురేష్ అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాం, జిల్లా అధ్యక్షులు సురేష్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. రైతులను పూర్తిగా ప్రభుత్వం విస్మరించి రైతు చట్టాలను అమలు చేస్తుందని మండిపడ్డారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, నూతన మార్కెట్ చట్టాలు కూడా తీసుకొచ్చి రైతాంగానికి మేలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాజన్న, కిషన్, బాలయ్య తదితరులు ఉన్నారు. పని చేయకుండా చేస్తున్నారు. ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నిధులు కేటాయించి ప్రతి కూలీకి 200 రోజుల పని కల్పించాలని, అదేవిధంగా 600 కూలీ ఇవ్వాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రధానంగా ఈ మొదటి వారంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అదేవిధంగా రాష్ట్ర కేంద్రాల్లో 8 తారీఖు నాడు ధర్నాలు చేయాలని పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రేపు ఇందిరా పార్క్ వద్దకు రైతాంగం పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని, ప్రభుత్వాలను నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 8న జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో జరిగే వీరన్న చిప్ప మహారాజ్ 39వ యజ్ఞ కార్యక్రమాన్ని భక్తులు, సుదూర ప్రాంత ప్రజలు హాజరై విజయవంతం చేయాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దావల సంతోష్, దుంపేట గంగాధర్లు పిలుపునిచ్చారు. ఈ నెల 8న జరిగే వీరన్న చిప్ప మహారాజ్ 39వ యజ్ఞ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేసి ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. అలాగే మహాయజ్ఞ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. ప్రతి సంవత్సరం యజ్ఞ కార్యక్రమంలో అన్నదానం మరియు జాతర మహోత్సవం నిర్వహిస్తున్నామని భక్తులు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, వీరన్న చిప్ప మహారాజ్ ఆశ్రమ నిర్వాహకులు తదితరులు ఉన్నారు. గ్రామంలో చిన్న పెద్ద చిట్క పక్క విలేజ్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ సహకరించి ఇక్కడ పెద్ద ఎత్తున యజ్ఞం చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం అందరూ కలిసిమెట్టుగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండి ఇక్కడ సేవలు చేసి ప్రతి వారు ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున సంఖ్యలో పబ్లిక్ అందరు వచ్చి ఇక్కడ చిప్పమాల యజ్ఞంని విజయవంతం చేస్తారు. ఎందుకంటే మాకు దేవుడు అంటే చిప్పమారాజు, ఆయనని మేము చూసినాము. ఇప్పుడు ఆయన 39వ సంవత్సరం, ఇప్పుడు ఈ రోజుకు రేపటికి 39 సంవత్సరాలు. మేము ఇక్కడ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, గ్రామ యువతులు, గ్రామ చిన్నారులు, పెద్దలు, మాకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరి సమక్షంలో ఇక్కడ చిప్పమారాజు యజ్ఞాన్ని పెద్ద సంఖ్యలో విజయవంతం చేస్తామని సేవకులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా కష్టపడుతూ మాతో సహకరిస్తారు. ఇప్పుడున్న సేవకులకు నుంచి వాళ్ళకు నుంచి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు హాజరు కావాలని అందరూ ఏకంగా దాటిగా ఎదురై ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరు తమంతా తాను ఏది చేసే పని వాళ్ళు చేయాలని, ఈ యజ్ఞం విజయవంతం చేయాలని, అందరు ఎవరు అది బాధపడకుండా అందరూ సంతోషంగా అందరికీ శుభం కలగాలని. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చల్ నడుకుడ, పడగల్, వాడి గ్రామాలలో కల్తీ కల్లుపై తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సిఐ రాము నాయక్, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, కల్తీ కళ్ళు ఎవరూ తాగవద్దని సూచించారు. చెట్ల నుండి వచ్చిన కళ్ళు కాకుండా కొందరు కృత్రిమంగా నీళ్లలో పౌడర్, చాక్రిన్, ఆల్ఫజోమ్ అనే మత్తు పదార్థం కలిపి కళ్ళు తయారు చేస్తున్నారన్నారు. ఈ కళ్ళు తాగడం వలన అనేక అనారోగ్యాల బారిన పడడం జరుగుతుందని, శరీరంలోని ఆర్గాన్స్పై ప్రభావం చూపి చెడిపోవడం జరుగుతుందన్నారు. ఈ కళ్ళు త్రాగిన వారు దానికే బానిసలవుతున్నారని, ఇది మంచి అలవాటు కాదని, దీని నుండి బయటపడడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడిక్షన్ సెంటర్ ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా అవగాహన సదస్సుకు వచ్చిన వారిలో కల్తీ కళ్ళు వద్దు, ఆరోగ్యం ముద్దు అని నినాదాలు చేయించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని సూచిస్తూ శారీరక దృఢత్వం కోసం స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాంటీ నార్కటిక్ బ్యూరో సిఐ రాము నాయక్, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, వేల్పూర్ వైద్యాధికారి శరత్చంద్ర, మోర్తాడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు కైలాస్ పవర్, శివకుమార్ గౌడ్, వేల్పూర్ జీపీ సెక్రటరీ వినోద్, పచ్చల్ నడుకుడ జీపీ సెక్రటరీ నవనీత, పడగల్ జీపీ సెక్రటరీ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మళ్ళీ తీవ్రతరం కాకుండా రిపీట్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వివిధ గ్రామాలలో అందరినీ సమన్వయపరుస్తూ పోలీస్, ఎక్సైజ్, పంచాయతీ డిపార్ట్మెంట్, ఏఎన్ఎంస్, మెడికల్ అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఇంటిగ్రేటెడ్ గా చేస్తూ మీరు ప్రజలందరికీ అవగాహన కల్పించి సమాజం దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ రోజు మన జిల్లా వ్యాప్తంగా చేయడం. వాటర్ లో పౌడరు, చాక్రీని కలిపి వీటితో పాటు ఆల్ప్రాజోలం అనే ఒక డ్రగ్ ని మిక్స్ చేయడం వల్ల ఆ మత్తు వస్తున్నది. దాని ద్వారా మీరు కళ్ళు అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. బట్ దాని వల్ల ఎఫెక్ట్ ఎంతవరకు అవుతుందని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నార్మల్ కళ్ళు తాగితే మనకు హెల్త్ కి మంచిది అని చెప్తారు, కానీ ఆల్ప్రాజోలం మిక్స్ అయిన కళ్ళు తాగడం వల్ల బాడీలో ఆర్గాన్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ గర్భిణీ స్త్రీలు కూడా ఈ కళ్ళు తాగి ప్రసవం గురించి హాస్పిటల్ కు అడ్మిట్ అవ్వడం జరుగుతుందనే విషయం తెలిసింది రీసెంట్ గా. గర్భిణీ స్త్రీలు కళ్ళు తాగితే నార్మల్ ప్రసవం అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది, ప్రాబ్లం ఉండదు, బేబీ కూడా హెల్తీ బేబీ పుడతారని చెప్పేసి ఒక ఏదైతే పాతకాలపు నానుడి సామెత ఉందో అది ఫాలో చేసుకుంటే కొంతమంది ఇప్పటికీ లేడీస్ చాలా మంది కళ్ళు తాగి హాస్పిటల్ కి వెళ్లి అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళకి ఈవెన్ ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఎనస్థీసియా ఏదైతే మత్తు మంది ఇచ్చినా ఆ మత్తు ఎక్కట్లేదు. అదే విధంగా వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు పుట్టబోయే పిల్లలు నార్మల్ స్టేజ్ లో పుట్టట్లేరు. కొంతమంది పిల్లలకు తల పెద్దగా ఉండడం గానీ, బాడీ సైజ్ చిన్నగా ఉండడం గానీ, కొంతమంది పిల్లలకు తల సైజ్ చిన్నగా ఉండడం, బాడీ సైజ్ పెద్దగా ఉండడం. సో నార్మల్ గా కాకుండా డిఫరెంట్ కండిషన్ లో ఈ విధంగా డెలివరీ అవుతున్నది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో బ్రహ్మంగారి 332వ ఆరాధన ఉత్సవం ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చన, అభిషేకం, మహిళలు మంగళహారతులతో పూజ నిర్వహించి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలము పడేల గ్రామంలో కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన దినం జరుపుతున్నాము. 332 దీప నైవేద్యము, అన్నదానము, కోరుకున్న ఆరతి, అర్చనలు, అన్నదానం జరుపుతున్నాము. ఇక్కడ సంఘం ద్వారా జరుపుతున్నాం. విశ్వబ్రాహ్మణ సంఘం ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావడం ఎంతో సంతోషకరమని బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సింధూర్ ఆపరేషన్ విజయవంతం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టి ఉగ్రవాదులను మట్టు పెట్టడం, కాశ్మీర్లో మృతి చెందిన మృతుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం కల్తీ కల్లుపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో కల్తీ కల్లు సేవించి పలువురు అస్వస్థతకు గురి కావడంతో రాష్ట్ర మాదక ద్రవ్య నిరోధక శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ నరేష్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి, సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి, మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, వీడీసీ అధ్యక్షుడు అశోక్, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఏంటంటే టాక్సిక్ పదార్థం అంటే ఏంటి, మామూలు మంచి ఫుడ్ అయినా కానీ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, మనకు హానికరమే కదా. టొమాటోస్ మంచిగా ఎక్కువ తింటామా, కిలో 2 కిలోస్ లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొన్ని కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అట్లనే ఇది కళ్ళు కూడా ఏది కూడా మంచిది కాదు. కల్తీ కళ్ళు అంటే మేము యాక్చువల్లీ కొందరికి నిద్ర పట్టని వాళ్ళకి అల్ప్రాజోలం, డైజెపిమ్ అనే ఏమంటారు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తాం. సో ఈ కల్తీ కళ్ళు ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ కళ్ళులో కలిపి మీకు ఇస్తున్నారు అనమాట. అది తెలియకుండా మీరు తీసుకొని అదే దానివల్లనే సెడేషన్ అంటే మత్తులాగా ఉంటుంది. మేము ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయడానికి బాల్కొండ మండల కేంద్రంలోని నిమిషాంబ ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ బుధవారం పురస్కరించుకొని ఉదయం ప్రత్యేక పూజలు మరియు లక్ష్మీ గణపతి చండీ హోమం నిర్వహించామన్నారు. దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రసాద్, రాజ్యలక్ష్మి, శ్రీహర్ష, దీపిక, గౌతమ్, భార్గవి, చైతన్య, కృష్ణ తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పనిచేసిన కార్యకర్తలకు పార్టీనే పదవులు ఇస్తుంది. బాల్కొండ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో సునీల్ రెడ్డి సూచనలు. ఆర్మూర్ డివిజన్లో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆపరేషన్ సింధూర్కు ప్రజల్లో హర్షం. రాజకీయ ప్రతినిధులు, సామాన్య ప్రజల సంబరాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.